బోలో స్వతంత్ర భారత్కి జై. అందరికీ నమస్కారం అండి. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. తమ జీవితాన్నే ఫనంగా పెట్టి మానవజాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతారు. వీరిని మృత్యుంజయులు అంటారు. కోటాను కోట్ల జనంలో బహుకొద్ది మంది మాత్రమే ఇలాంటి వారు ఉంటారు. ప్రపంచంలో ప్రతి జాతిలోనూ కూడా ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. అలాంటి వారిలో మన తెలుగువారు కూడా ఉన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతము లెక్క చేయకుండా పోరాడిన యోధుల గురించి భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం. అందులో మహాయోధుడు అల్లూరి సీతారామరాజు గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం. స్వాతంత్ర్య పోరాటం అనగానే తెలుగువారి మదిలో మెదిలే పేరు అల్లూరి సీతారామరాజు. జూలై 1897 భీమునిపట్నంలో జన్మించారు. అల్లూరి ఫ్యామిలీ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలోని భీమవరంలో స్థిరపడ్డారు. బ్రిటిష్ వారి పాలనలోని అరాచకాలను స్వయంగా చూడడం కోసం 1921వ సంవత్సరంలో దేశయాటన చేశారు. కోల్కతా వరకు నడిచి పర్యటించారు. 1922 రంపలో తిరుగుబాటు బావుట ఎగరవేశారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు దొంగలించి వాటితోనే బ్రిటిష్ వారిపై పోరాటం చేసినటువంటి మన్యం వీరుడు. చివరకు పిన్న వయసులోనే దేశంలో ప్రాణాలను పోగొట్టుకున్నాడు. 1924 మే 7వ తేదీన స్వాతంత్ర్య సమరయోధుడు రంప తిరుగుబాటు నాయకుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి చేతిలో హతుడయ్యాడు. కేఎల్పురం కొండ ప్రాంతంలో ఆయనను దహనం చేశారు. బెంగాల్ విప్లవకారుల నుండి ప్రేరణ పొందిన అతను బ్రిటిష్ వారి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాటానికి రంప తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. 1986లో అల్లూరి సీతారామరాజు స్మారక స్టాంపును ఇండియా పోస్టల్ విడుదల చేసింది. ఈ విధంగా మనం అల్లూరి సీతారామరాజు గారికి ఈ స్వాతంత్ర్యం సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుందాము. ఆయన్ని అందరము కూడా స్మరించుకుందాం. జై బోలో స్వతంత్ర భారత్కి జై. నమస్తే.